మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాం. నోవాకు మెతూషెలను కనెను. ఆనోకు మరి తరములలో 300 ఏళ్ళు. ఇక్కడ మనం గమనించినట్లయితే 300 మరి ఏళ్ళు దేవునితో నడిచినట్లుగా రాయబడి ఉన్నది. ఆనోకు దేవునితో నడిచిన సంవత్సరాలు. ఆనోకు దేవునితో నడిచిన సంవత్సరాలు. ఈరోజు దేవుని వాక్యం చెప్తున్న మాట, అతను జీవించిన సంవత్సరములన్నీ కూడా దేవుడు అధికపరిచాడు. అధికమవటానికి గల కారణం ఏంటంటే, నోవాకు దేవునితోనే నడిచాడు. ఈరోజు మనము కొందరు ప్రభుతో నడుస్తున్నాం అనుకుంటారు, కానీ దేవునిలో మనము నడుచుకునే విధానాలు మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. వాక్యం అదే చెప్తున్నమాట. ఇక్కడ ఆనోకు నడిచినటువంటి మాటలు మనం చూసినప్పుడు, అలాగే మనం గమనించినట్లయితే అబ్రహాము కూడా 17వ అధ్యాయంలోకి వచ్చాలకే మొదటి వచనంలో, అబ్రహాము 99 ఏళ్ల వాడై యెహోవా అతనికి ప్రత్యక్షమై, సర్వశక్తి కలిగిన దేవుడను నా సన్నిధిలో నడుచుకొనుచు నిందారహితుడుగా ఉండుము. ఎలా నడుచుకోమంటున్నాడు? నువ్వు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి అబ్రహాం. కాబట్టి వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఆనోకు దేవునితో నడిచిన, అబ్రహాం దేవునితో నడిచిన సంవత్సరములన్నీ కూడా, దినములన్నీ కూడా రెట్టింపు ఘనతను వాళ్ళు చూశారు. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నాను, ప్రభుతో నడుస్తున్నానని అనుకుంటున్నావు. వాటి ప్రార్థనలో దేవుని బాప్టిజం తీసుకున్నా, సంఘానికి నడుస్తున్నా, నీ నడత ఎలా ఉండాలి, నేను నడిచే నడవడి ఎలా ఉండాలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. నువ్వు నడిచే నడవడి మీదే నీ బ్రతికిన దినములు, జీవించిన సంవత్సరాలు అధికమవుతాయి, అధికమవ్వాలి. 3వ యోహాను పత్రికలో మొదటి అధ్యాయమే ఉంటుంది, 1వ అధ్యాయం 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినటం కంటే నాకెక్కువ సంతోషం ఇంకా లేదు. దేవుడు చూస్తున్నారు ఇక్కడ, తన పిల్లలు సత్యము తెలుసుకొని నడవాలి. అంతకు మించిన సంతోషం ఇంకేమన్నా ఉందా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఈరోజు దేవునితో నడుస్తున్నారంటున్నారు, వ్యసనాల్లో పడిపోతారు. దేవునితో నడుస్తున్నారంటున్నారు, వ్యతిరేకతల్లో పడిపోతారు. దేవునితో నడుస్తున్నారంటారు, లోక సంబంధమైన వాటిలో పడిపోతారు. నీవు జీవించిన సంవత్సరములు, నువ్వు నడిచిన సంవత్సరాలన్నీ కూడా జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఎలా నడుచుకోవాలంటే, సత్యము తెలుసుకొని నడవాలి. ఎందుకంటే నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నానని ప్రభు చెప్తారు. సత్యము తెలుసుకొని నడవటమే దేవునికి సంతోషం. ఇంకా అంతకు మించిన సంతోష పెట్టాల్సిన దేవుని సంతోషం ఇంకొకటి ఏమైనా ఉన్నదని ఆయనే మాట్లాడుతున్నారు, ఆయనే చెప్తున్నారు. ఈరోజు దేవునితో నడిచేటువంటి వారిలో నువ్వు దేవునితో నడుస్తున్నావా, లోకములో లోకానుసరమైనటువంటి పరిస్థితుల్లో నడుస్తున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. బ్రతికిన దినములు, జీవించిన సంవత్సరాలు అధికమవ్వాలి. ఏం అధికమవుతున్నాయి? వాక్యం చెప్తున్నటువంటి మాట, దశలోని సంఘముతో దైవజనుడు పౌలు 5వ అధ్యాయములో మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:14, సహోదరులారా మేము మీకు బోధించినదేమనగా
అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. ఏమి నడవకూడదంట? అక్రమముగా కాదు, క్రమముగా నడుచుకోవాలి. అక్రమము కాదు. ఈరోజు మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారి వద్దకు వచ్చి ఏమైపోతుందంటే అక్రమము విస్తరించటం వలన అనేక మంది క్రీస్తు ప్రేమ చల్లారిపోతుంది. యేసుక్రీస్తులో నడిచేవారు, ఆనోకు నడిచాడు దేవునితో, అందుకని ఆయన జీవించిన సంవత్సరములు అధికమైనవి. అబ్రహాము సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో నడుచుకునటం నిందారహితుడుగా ఉన్నాడు. అందుకని వాగ్దానాన్ని దేవుడు ఆయన పక్షముగా నిలిచి వాగ్దానాన్ని నెరవేర్చారు. ఈరోజు క్రీస్తుతో నడవాలనుకున్న వారిలో సత్యం ఉండాలి. సత్యమును అనుసరించి నడవటమే దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టం క్రమము లేని నడత కాదు, క్రమము లేని భక్తి కాదు. క్రమము లేని చోట అక్రమము చోటు చేసుకుంటుంది. కాబట్టి నీవు ఏ నడతలో ఉన్నావు, ఎలా నడుస్తున్నావు దేవునితో నువ్వు బ్రతికినటువంటి క్రీస్తును తెలుసుకున్న తర్వాత, వాక్యము నీకు బయలుపరచబడిన తర్వాత, వాక్యము నీతో మాట్లాడిన తర్వాత నీ నడక మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ క్రియలు మారాలి. క్రీస్తుతో సత్యముగా అనుసరించి నడుచుకోవాలి, క్రమముగా నడుచుకోవాలి. క్రమము లేదు, క్రమమైన ప్రార్థన లేదు. నెలలో 4 ఆదివారాలు వస్తే 4 ఆదివారాలు దేవుడి సన్నిధిలో కనిపేవారు ఎంతమంది ఉన్నారు? ప్రతిరోజు క్రమముగా ప్రార్థన చేసే అనుభవాలు ఎంతమందిలో ఉన్నాయి? అది సత్యము కాదు, క్రమం కాదు. అది క్రమముగా నడుచుకునేవారు సత్యము తెలుసుకొని నడుపుతారు. అదే చెప్తున్నమాట. చూడండి, మీరు గమనించినట్లయితే లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో 29వ వచనం ఉంటుంది. ఒక తండ్రికి 2 కుమారులు అనే విషయంలో తప్పిపోయిన కుమారుడు గురించి మనం వింటా ఉన్నాం. పెద్ద కుమారుడు అంటాడు, తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, తన తమ్ముడికి అన్నీ చేస్తున్నాడు. తన తండ్రితో మాట్లాడుతున్నాడు. 15వ అధ్యాయం 29లో, అందుకు అతడు తాను తండ్రితో ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవిస్తున్నాను, నీ ఆజ్ఞలు నేను ఎన్నడైనను మీరలేదు. అయినను నా స్నేహితులతో సంతోషముతో ఉండుటన్నట్లు నీవు నాకొక మేకపిల్లనైనా ఇచ్చావా? నాకేమిచ్చావు? పెద్ద కుమారుడు చెప్తున్నాడు. పెద్ద కుమారుడు మాట్లాడుతున్నాడు తండ్రితో. ఇన్నేళ్ల నుండి నేను నిన్ను సేవిస్తున్నాను. చాలామంది జీవితంలో అదే. ఇన్నేళ్ల నుండి క్రమంగా ప్రార్థనకి వెళ్తున్నాను, ఇన్నేళ్ల నుండి దేవునికి దశంభాగం ఇస్తున్నాను, ఇన్నేళ్ల నుండి దేవునితో నేను నడుస్తున్నాను, నాకేం జరిగింది అని కొన్నిసార్లు అనుకుంటారు. చాలా జాగ్రత్త. నీవు జీవించిన సంవత్సరములు దేవునితో గడుపుట అది నీకెంతో ఆశీర్వాదం. అప్పుడు ఆ తండ్రి ఏమంటారు వినండి, మీరు గమనించండి. కుమారుడా, ఇన్నేళ్లను నువ్వు నా దగ్గరే ఉన్నావు కాబట్టి నావన్నీ నీవే. ఎవరి అంట? నావన్నీ నీవే. కాబట్టి క్రీస్తులో ఉన్నవన్నీ మనవి ఉండాలంటే మనం ఆయన్ని సంతోషపెట్టేటువంటి అనుభవం ఏంటంటే సత్యము తెలుసుకొని నడువు. ఈ లోకం వైపు చూసి నడవటం కాదు, లోక తలంపులు కలిగి ఉండటం కాదు. క్రీస్తులో మనం నడవాలి, యేసుక్రీస్తు కొరకు మనం నడవాలి. నీ జీవించిన సంవత్సరములన్నీ అధికమవ్వాలంటే నీవు నడిచే నడవడి క్రీస్తులో జాగ్రత్తగా నడవాలి, యేసుక్రీస్తులో జాగ్రత్తగా నడవాలి. జపనయ గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం, అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్సులై ఆయన్ను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చెదను. ఏం కలిగి ఉండాలంట? యెహోవా నామమును బట్టి ఏకమైన మనస్సు గలవారి, ఏకముగా ఆయనను సేవించటంలో ఏకమైన మనస్తత్వం కలిగి నీ జీవిత సంవత్సరములన్నీ కూడా ఏక మనస్సుతో ఉండాలి. దేవునితో నీతో దేవునికి. అప్పుడు నీకు పవిత్రమైన పెదవులను నేను నీకు ఇస్తాను. పవిత్రమైన పెదవులు నేను నీకు ఇస్తాను, అపవిత్రమైనవి కాదు. నీ మనస్సు దేవునితో ఏకమవ్వాలి. దేవునితో నువ్వు జీవించిన సంవత్సరములన్నీ నీ మనసు ఎక్కడ ఏకమై ఉన్నది?
శరీర సంబంధమైనవి కొన్ని, పాప సంబంధమైనవి కొన్ని, వ్యసన సంబంధమైనవి కొన్ని బ్రతుకు జీవించే జీవితం అంతా ఇలాగే వెళ్ళబుచ్చుతూ ఉంటారు. అది క్రీస్తుతో నడిచే నడవడిక. యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత పాపమును దేశించి పశ్చాత్తాపం కలిగి పరిశుద్ధమైన జీవితం జీవించుటయే క్రీస్తునకు పవిత్రమైనటువంటి ఏక మనస్సు. పాపమును దేశించి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన దేవుని వాక్యమును బట్టి, పరిశుద్ధ గ్రంథములు దేవుని వాక్యము చెప్పినట్లుగా ఏక మనస్సు దేవునితో ఏకమైపోవాలి. లోకంలో కాదు, లోక సహవాసములో కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరితో నడవాలనుకుంటున్నావు? ఈరోజు లోక నడత ఎలా ఉంటుందంటే సువిశాలముగా ఉంటుంది మార్గం. కానీ అది ఏమవుతుందంటే తుదకు అది ఎక్కడికి తీసుకెళ్తుందంటే నిత్య నరకాగ్నికి. యేసుక్రీస్తు మార్గం ఇరుకుగా ఉండొచ్చు, కానీ నడుస్తూ ఉండగా సువిశాలముగా అది జీవమునకు పోవు మార్గము, నిత్య జీవమునకు తీసుకెళ్లే మార్గం. కాబట్టి యేసుక్రీస్తుతో నడువు. నీవు జీవించిన సంవత్సరములన్నీ నీకు కలిగిన సమస్తమును కూడా అధికపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఆనోకు మీతో నడిచారు నాయన, కాబట్టి పరమునకు ఎత్తబడి ఉన్నారు. అబ్రహాము సర్వశక్తి కలిగిన దేవునితో నడిచి నిందారహితుడుగా ఉన్నాడు. అందువలన వాగ్దానమును నెరవేర్చటమే కాదు, ఎన్నో కార్యాలు అబ్రహాము జీవితంలో చూశారు. బ్రతికిన సంవత్సరములన్నీ కూడా అయా మరి అధికపరిచావు. మీ వాక్యం వింటున్న మీ బిడలు క్రీస్తుతో నడవాలని ఈరోజు మాతో వాక్యముతో మాట్లాడారు. క్రీస్తుతో నడవటం అంటే సత్యము తెలుసుకొని, అక్రమమును విడిచి క్రమమును తెలుసుకొని, క్రీస్తులో జాగ్రత్తగా, ఆత్మీయతలో జాగ్రత్తగా ఏక మనస్సు కలిగి యేసుక్రీస్తులో నడిస్తే నావన్నీ నీవే కదా అని మీరు వాక్యం చెప్పారు. మీలో ఉన్న సుగుణాలు పొందుకోవాలంటే మీతో నడిచే ఏక మనస్సు దయచేయండి. మీతో నడిచేటువంటి ఏకేభించేటువంటి తలంపులు దయచేయండి. లోకము దాని ఆశలు గతించిపోవును. మీతో నడిచినటువంటి జీవితాలు ఫలించి అభివృద్ధి పరచబడుతున్నట్లుగా వాక్యం చెప్తున్న ప్రకారం ఎవరు ఏ విషయంలో కూడా తప్పిపోకుండా, ఏ విషయంలో జారిపోకుండా మీతో నడిచేటువంటి జీవితం, క్రీస్తులో జీవించే జీవితం, క్రీస్తు కొరకు నడిచేటువంటి నడత ప్రతి ఒక్కరిలో కలుగు చేయమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ, ఎవరెవరు ఏ ప్రార్థనలో ఉన్నారు, ఏ విషయమై ప్రార్థన చేస్తున్నారు, వారి ప్రార్థన మనవులన్నీ ఆలకించి ప్రతిఫలమును దయచేయమని, సర్వ మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.